సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో మనం రియల్ అనాలిసిస్లో లిమిట్స్ అన్న కంటిన్యూటీ కోసం అయితే చాప్టర్ అయితే స్టార్ట్ చేసాం కదా నాన్న, థర్డ్ యూనిట్. అందులో మనం లిమిట్స్ కోసం తెలుసుకున్నాం, కంటిన్యూస్ అంటే ఏంటి, వాటి డెఫినేషన్స్ కూడా తెలుసుకున్నాం. ఈరోజు వచ్చేసి కంటిన్యూస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెక్ చేద్దాం. సో అంతకన్నా ముందు మీరందరూ మన వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తున్నాయి, అసలు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ప్లీజ్. సో మీరు చేసే ప్రతి కామెంట్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. చూద్దాం, ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. obtain the points of discontinuity of the solution f defined by f of 0 equal to 0. f of x is equal to 1 by 2 minus x for 0 greater than x greater than 1 by 2. f of 1 by 2 equal to 1 by 2. f of x is equal to 3 by 2 minus x for 1 by 2 greater than x greater than 1 and f of 1 equal to 1. ఎగ్జామైన్ ద టైప్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. అసలు ఇది ఏ డిస్కంటిన్యూటీ, ఏ టైప్ డిస్కంటిన్యూటీ అని అయితే అడుగుతున్నారు నన్ను. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా, అసలు ఇది ఏంటి, ఏ టైప్ ఆఫ్ డిస్కంటిన్యూటీ, ఏమవుతాయి అవన్నీ కూడా మేము ఆల్రెడీ చెప్పాను. సో ఒక్కసారి ఎవరైనా వీడియోస్ చూడకపోతే మాత్రం వెళ్ళి ఒకసారి అయితే చూద్దాం. గివెన్ రాసుకొచ్చినాను. ఫస్ట్ అయితే ఎఫ్ ఆఫ్ 0 ఎంత ఇచ్చారు నాన్న, 0 ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. 1 by 2 minus x is equal to 0 greater than x greater than 1 by 2 రాసుకున్నా. నెక్స్ట్ 1 by 2 equal to x is equal to 1 by 2. ఓకే, x is equal to 1 by 2. నెక్స్ట్ 3 by 2 minus x is equal to ఎంతనా, 1 by 2 greater than x greater than 1 రాసుకున్నాను. నెక్స్ట్ f of 1 equal to x is equal to 1. సరే, ఇప్పుడు లిమిట్స్ పాయింట్ని అయితే తీసుకుందాం. ఇందులో లిమిట్స్ పాయింట్ వచ్చేసి 0, 1 by 2, 1. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇన్ని ఉన్నాయి కదా, 1 2 3 4 5 లైన్స్ ఉన్నాయి, మీరు లిమిట్స్ పాయింట్స్ 0, 1 by 2, 1 అని ఎలా తీసుకున్నారు అనేది మీకు డౌట్ రావచ్చు. చెప్తాను నాన్న, ఎలాగో క్లారిటీగా చెప్తాను చూడు. రిపీటెడ్ వాల్యూస్ని మనం ఇప్పుడు కన్సిడర్ చేయం, అది గుర్తుపెట్టుకో. 0 ఉంది అంటే ఒక ఎలిమెంటు, ఓకే, 1 by 2 ఉంది, ఓకే, 1 by 2. నెక్స్ట్ ఓన్లీ 1 by 2 ఉంది, ఇంకా మనకు అవసరం లేదు. నెక్స్ట్ 1 ఉంది, ఓకే, 1. మళ్ళీ నెక్స్ట్ ఏముంది, 1 ఉంది, అంటే ఇంక మనకు అవసరం లేదు. అంటే ఈ 3 ఎలిమెంట్స్ ఇప్పుడు మనకి లిమిట్ పాయింట్స్. ఓకేనా, ఇది క్లారిటీగా తెలుసుకునే విధానం అంటే. ఓకేనా నాన్న, నెక్స్ట్ చూద్దాం. అట్ x ఈజ్ ఈక్వల్ టు 0, ఏంటన్నా, అట్ x ఈజ్ ఈక్వల్ టు 0 లిమిట్ x టెండ్స్ టు 0 ప్లస్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్. అంటే ఏంటి, ఇప్పుడు ఇది ఎక్కడ అవుతుంది నాన్న, 1 by 2 మైనస్ x అయితే అవుతుంది. ఓకేనా, ఓకే కదా నాన్న. సో అది ఎలా అంటే చూడు, ఇగో 0 గ్రేటర్ దెన్ ఉందా లేదా, 0 గ్రేటర్ దెన్ ఉందా, అక్కడ ఏముంది 1 by 2 మైనస్ x, అందుకే ఇది రాసుకున్నా. ఓకేనా నాన్న, క్లారిటీ కదా. నెక్స్ట్ x ప్లేస్లో 0 పెట్టాలి ఇప్పుడు మనం, అవునా, ప్లస్ కదా, 0 పెడితే 1 by 2 మైనస్ 0 అంటే 1 by 2. ఓకే, అండ్ f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అన్న, 0 అయితే అవుతుంది. ఓకేనా, లిమిట్ f ఆఫ్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు f ఆఫ్ 0. దేర్ఫోర్ ఇది ఏమవుతుంది చెప్పు, లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వకుండా ఉంటే కనుక రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. అంటే ఏంటో ఒకసారి మళ్ళీ చూద్దాం, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక. చూడు, ఇక్కడేమో మనకి ఎలా ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు ఎంత వచ్చిందన్న, 2 అయితే వచ్చింది, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 2 అయితే వచ్చింది. ఈక్వల్ అయినా అవ్వలేదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు మనకి ఇలాగైతే వస్తుంది. ఓకేనా, సో అర్థమైంది కదా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి 0 అయితే పెట్టుకుంటే మనకి ఈక్వల్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ సో నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 1 by 2 మైనస్, అంటే సెకండ్ లిమిట్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ మనకు ఫస్ట్ లిమిట్ 0 అయిపోయిందన్న, ఇప్పుడు సెకండ్ లిమిట్
సో 1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టెండ్స్ టు 1/2 మైనస్ 1/2 మైనస్ ఎక్స్. సో 1/2 మైనస్ 1/2 అంటే ఎక్కడ ఉంది చూడు, ఇది ఒకసారి 1/2 1/2. ఓకే, 1/2 మైనస్ 1/2 అంటే 0. ఓకే, ఇప్పుడు రైట్ లిమిట్ అయితే కడదాం. ఓకేనా, ఇప్పుడు రైట్ లిమిట్ అయితే మనమైతే కడదాం. చూడు, రైట్ లిమిట్లో 1/2 ప్లస్ తీసుకున్నాం. ప్లస్ 1/2 ఎక్కడ ఉందో చూడను ఒకసారి. సో ఇగో 1/2 గ్రేటర్ దాన్ అంటే 3/2 మైనస్ ఎక్స్ అన్నమాట. సో అదైతే వేసుకున్నా ఈజ్ ఈక్వల్ టు 3/2 మైనస్ 1/2 ఈక్వల్ టు ఎంత అవుతుంది అన్న 3/2 మైనస్ 1/2 వేస్తే 1 అయితే అవుతుంది. ఇక్కడ చూడు, లెఫ్ట్ లిమిట్ ఏమో 0 వచ్చింది, రైట్ లిమిట్ ఏమో 1 వచ్చింది. అంటే అవుతుందా? అవ్వదు. జంప్ డిస్కంటిన్యూటీ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఇదిగో చూడనా, జంప్ డిస్కంటిన్యూటీ అంటే ఏంటి? ఇదిగో లిమిట్ ఎక్స్టెన్స్ 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కట్టినప్పుడేమో మైనస్ 1 వచ్చింది, రైట్ లిమిట్ కట్టినప్పుడేమో 1 వచ్చింది. లిమిట్ ఎగ్జిస్ట్ అయిందా? అవ్వలేదు. అంటే దీన్ని బట్టి దీన్ని ఏమంటాం? జంప్ డిస్కంటిన్యూటీ అనేది అంటాం. ఓకేనా నాన్న? అంటే రైట్ లిమిట్ వేరేగా రావాలి, లెఫ్ట్ లిమిట్ వేరేగా రావాలన్నమాట. ఇక్కడ అదే కదా వచ్చింది మనకి 0 1. సో ఇది ఈరోజు ఇంత. ఓకేనా, అంటే దేర్ ఫర్ ఎఫ్ హ్యాస్ జంప్ డిస్కంటిన్యూటీ. ఓకేనా నాన్న? నెక్స్ట్ అయితే చూద్దాం. సో అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ప్లీజ్ అర్థం కాకపోతే మాత్రం నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్, by epsilon delta technique prove that function f of x is equal to x square sin 1/x for x not equal to 0 and f of x is equal to 0 for f of x is equal to 0 is continuous at x is equal to 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ దగ్గర కంటిన్యూ అవుతుందా అనేది అడుగుతున్నాడు. సో ఇప్పుడైతే మనమైతే ప్రూవ్ చేద్దాం నాన్న. సో చాలా ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి మనం అయితే ప్రూవ్ చేద్దాం. వీ హ్యావ్ టు షో దట్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అవునా, తీసుకున్నాం. కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చారు నాన్న మనకి, అదైతే రాసుకుంటున్నాను. చూడు, యాజ్ ఇట్ ఈస్గా ఎక్స్ స్క్వేర్ సైన్ 1/x రాసుకున్నాను. ఎఫ్ ఆఫ్ 0 ఇచ్చారు. ఓకే కదా, క్లారిటీ కదా నాన్న. సో మోడ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x సెపరేట్ తీసుకుంటున్నాను. అంటే ఏ టర్మ్ కట్టాము, 2 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. ఎక్స్ స్క్వేర్ ఉంది, సైన్ 1/x ఉంది. సో విడివిడిగా మాడ్యులస్ అయితే తీసుకుంటున్నాను నేను. ఎక్స్ స్క్వేర్ మాడ్యులస్ సైన్ 1/x. ఓకేనా, ఇక్కడ చూడు, సిన్స్ సైన్ 1/x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అవునా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 గ్రేటర్ దెన్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా. సో ఇప్పుడు చూడన్నా, దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ వెన్ ఎవర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎప్సిలాన్. అంటే మాడ్యులస్ తీసేస్తే కనుక దీనికి రూట్ వెళ్ళిపోతుంది. సో స్క్వేర్ పోతే రూట్ వస్తే కనుక మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ రూట్ ఎప్సిలాన్. సో ఇక్కడ ఎక్స్ అంటే అంటున్నాను 0. సో మాడ్యులస్ ఎక్స్ మైనస్ 0 గ్రేటర్ దెన్ రూట్ ఎప్సిలాన్. చూస్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా రూట్. అంటే ఇప్పుడు చూడన్నా, ఇక్కడ ఏమీ కాదు మనకి. ఇక్కడ ఏమన్నాడు, 2 చూపించమన్నాడు, ఎప్సిలాన్ డెల్టా. కానీ ఇక్కడ మనకి ఎప్సిలానే వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా డెల్టా వచ్చింది కదా, ఎప్సిలాన్ వచ్చింది కదా, ఇప్పుడు మనం డెల్టా ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా అనుకుంటాం. అంతే, సింపుల్. నేను అదే తీసుకున్నాను చూడు. ఇప్పుడు మాడ్యులస్ ఎక్స్ మైనస్ 0 గ్రేటర్ దెన్ డెల్టా ఫర్ ఈచ్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఫర్ సచ్ దట్ ఏ డెల్టా ఈక్వల్ టు రూట్ ఎప్సిలాన్ సచ్ దట్ మాడ్యులస్ ఎక్స్ మైనస్ 0 గ్రేటర్ దెన్ డెల్టా. అంటే ఎంత, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇగో ఇది గ్రేటర్ దెన్, అంటే ఇది వేసా చూడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. అంటే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నట్టే కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అయితే వచ్చింది మనకి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంతనా ఇక్కడ 0. అవునా, ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా క్లారిటీగా.
సో క్లారిటీగా అయితే అర్థమైంది కదా మీ అందరికీ. సో నెక్స్ట్ ఇదైతే చూద్దాం. సో ప్రూవ్ దట్ x sin f of x is equal to x sin 1 by x when x not equal to 0 and f of 0 is equal to 0 is continuous at x is equal to 0. సో ఇదైతే చాలా చిన్న సమ్, చాలా ఈజీగా అయితే చేయొచ్చు. చూద్దాం. f of x అంటే x sin 1 by x వాల్యూ ఎంత ఇచ్చిందన్న x not equal to 0 అండ్ నెక్స్ట్ x is equal to 0 అండ్ 0 is equal to x is equal to 0. సరే, లిమిట్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ లిమిట్ x టెన్స్ టు 0 f of x is equal to లిమిట్ x టెన్స్ టు 0 x sin 1 by x అనేది వేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు చూడు, ఇక్కడ x అనేది x రైజ్ టు 0 అంటే అది క్లోజ్కి ఉందని. ఓకేనా? నాట్ ఏ 0 సిన్స్ లిమిట్ x టెన్స్ టు 0 x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ sin y 1 by x క్లియర్లీ sin y 1 by x ఈజ్ బౌండెడ్. ఆల్రెడీ మనకు తెలుసు కదా, sin 1 by x అనేది ఎప్పుడు బౌండెడ్ అవుతాయని కాస్ అయినా సరే ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. అంటే ఏంటి, sin 1 by x అనేది ఎప్పుడూ కూడా మనకి బౌండెడ్ అవుతుంది. అవునా? ఇది ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా అదే రాసుకుంటా. చూడు, లిమిట్ x టెన్స్ టు 0 f of x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x sin 1 by x ఈక్వల్ టు 0 అండ్ ఆల్సో f of 0 ఈజ్ ఈక్వల్ టు 0 లిమిట్ x టెన్స్ టు 0 f of x ఈజ్ ఈక్వల్ టు f of 0. therefore f is continuous at x is equal to 0. f of x అనేది ఇక్కడ బౌండెడ్ నాన్న. f of x is bounded. ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు 0 f of x is equal to 0 అయింది. అవునా? దెన్ లిమిట్ x టెన్స్ టు 0 f of x gx is equal to 0 అయితే అవుతుంది. ఓకేనా? ఇదైతే క్లారిటీ కదా. ఈ విధంగా అయితే మనమైతే ప్రూవ్ చేయాలి. చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సో ఇంక ఈ రోజుకైతే ఇది చాలు. సో చాలా లెంత్ అవుతుంది కాబట్టి మీకైతే మళ్ళీ బోర్ కొడుతుంది. సో నెక్స్ట్ వీడియో నుంచి మనమైతే ఇది కూడా అయితే ట్రై చేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరికైనా అర్థం కాకపోతే మాత్రం ఐఎమ్ వెరీ సారీ ఫర్ యువర్ టైం వేస్టింగ్. సో మీ టైంని అయితే వేస్ట్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ సారీ.